పరిశుద్ధుడైన యేసుక్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువును రక్షకుడైన మన విమోచకుడైన యేసుక్రీస్తు పేరిట శుభములు తెలియచేస్తున్న సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప తండ్రి అయిన దేవుని నుండి మీ అందరికీ నిండారుగా సమృద్ధిగా లభించునుగాక. దేవుని యొక్క సన్నిధానంలో ఆయన్ని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ నిండు హృదయంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. దేవుడు మీ ఆసక్తిని దీవించునుగాక. సమయంలో ప్రభువును ఆరాధించుకున్నట్టు కొరకై చక్కని 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పాత నిబంధన గ్రంథంలో నుండి ఒక్క మాట, క్రొత్త నిబంధన గ్రంథంలో నుండి మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. రండి, పాత నిబంధన గ్రంథంలో నుండి కీర్తనల పుస్తకం 103వ అధ్యాయము. కీర్తనల పుస్తకం 103వ అధ్యాయము మొదటి 2 చరణాలు చదువుకుందామా? 103వ అధ్యాయం అండి, మొదటి 2 చరణాలు చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. మరొక మాట క్రొత్త నిబంధనలో నుండి ఒక్కరు చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, క్రొత్త నిబంధన 222 పేజీ అనుకుంటాను కదా, రైట్. మొదటి వచనం, 3వ అధ్యాయము. మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. చదవబడిన ఈ 2 లేఖన భాగమును మన కొరకై దేవుడు ఆశీర్వదించునుగాక. చదవబడిన ఈ లేఖనంలో దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించుట కొరకై ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. 2 మాటలు. మొదటి మాట ఏంటంటే, క్రొత్త నిబంధనలో నుంచి యోహాను అంటున్నాడు, మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించినో చూడండి. ఏంటట? మనకెటువంటి ప్రేమ అనుగ్రహించినో చూడండి. 2వ మాట, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో నీవు దేనిని మరువకము. ఈ 2 మాటలు జత చేసుకుని ఈ పూట ఆరాధన కొరకై ధ్యానము చేద్దాం. చక్కని మాట మనం ఇక్కడ చదువుకున్నాం. మొట్టమొదటిగా యోహాను పత్రికలో 3వ అధ్యాయంలో ఉన్న మాట కొద్ది నిమిషాలు మీ ముందు ఉంచాలని ప్రయత్నిస్తాను. ఎందుకంటే మీ అందరికంటే గొప్ప జ్ఞానం నాకు లేదు, మీ అందరికంటే గొప్ప చదువరని అంతకంటే కాదు. కేవలము నేను ఒక ఖాళీ కుండను, ఐఎమ్ ఎంప్టీ జార్. ఈ ఖాళీ కుండ దేవుని చేతిలో ఉంది కాబట్టి దాన్ని దేవుడు మీ ఆత్మీయ దీవెన కొరకై మధుర ద్రాక్షారసముతో నింపుతూ ఉన్నాడు. కాబట్టి ఆ మధుర ద్రాక్షారసం ఎవరి కోసం చెప్పండి? మీకోసమే. దాన్ని తాగి మీరే తృప్తి పొందాలి. అందుకోసం ఈ పాత్ర వాడబడుతుంది అంతే. ఈ పాత్రలో ఏమీ లేదు, ఇది ఒక ఖాళీ పాత్ర. ఏమండి, ఈ పాత్రను దేవుడు వాడుకొని
మీ ఆత్మీయ ఆశీర్వాదం కొరకు ఇచ్చే మాటలు శ్రద్ధతో వినాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అందుకే భక్తుడైనటువంటి సమూయేలు ఏమన్నాడు తెలుసా అండి? దేవుని యొక్క మందసం దగ్గర పడుకున్నాడు సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో. తీయక్కర్లేదు రండి. చిన్నవాడు ఎంత వయసులో దేవుని మందిరానికి వచ్చాడు? ఏమండి, మనం మన పిల్లల్ని ఎంత వయసులో దేవుని మందిరానికి తీసుకొస్తున్నాం? ఏమండి, హన్న తన కుమారుణ్ణి దేవుని మందిరములో విడిచిపెట్టి వెళ్ళింది. హన్న అనగా కృప. సమూయేలు, ఆమె కుమారుడు పేరేం పేరండి? సమూయేలు అనగా దేవుడు వినును. ఏమండి, దేవుడు వినును, లేదా వినే దేవుడు, లేదా ఆలకించు దేవుడు, ఇలా అర్థాలు వస్తాయి. ఆమె ప్రార్థన చేసి దేవుడి దగ్గర ఓ బిడ్డ కావాలని అడిగిందట. బిడ్డ కావాలని అడిగితే దేవుడు ఆమెకు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుడికి మరి దేవుని బిడ్డలారా ఆమె సమూయేలని పేరు పెట్టుకుంది. ఎందుకో తెలుసా అండి? దేవుడు నా ప్రార్థన ఆలకించి, లేదా నా మొర విని, నా మాట ఆలకించి నాకు కుమారుణ్ణి ఇచ్చాడని సంతోషంతో దేవునికి కృతజ్ఞతగా సమూయేలని పేరు పెట్టింది. ఈ సమూయేల్ని దేవుని మందిరానికి తెచ్చింది ఆవిడ. ఎవరు చెప్పండి? వినేవాళ్ళు చెప్పండి. ఏమండి, పరధ్యానంగా ఉన్నవాళ్ళు చెప్పక్కర్లేదు. ఏమండి, అన్న సమూయేల్ని ఏ వయసులో తీసుకొచ్చింది? ఏమండి, పిల్లవాడు పాలు విడిచిన తరువాత. ఏమ్మా, ఎప్పుడు చెప్పండి? పిల్లవాడు పాలు విడిచిన తరువాత. ఇప్పుడు మీకు ప్రశ్న, మీకే తెలుసు, నాకు తెలీదు. ఎందుకంటే మీరు నాకంటే చాలా పెద్దవాళ్ళు, మీలో చాలా అనుభవాలు ఉన్నాయి, తెలిసిన వాళ్ళు. నాకు చాలా తెలియదండి ఈ లోకంలో. పిల్లోడు పాలు పడిచేటప్పుడు వాడి వయసు ఎంత ఉంటుంది? ఎవరు మాట్లాడట్లా? ఏమండి, నాకు తెలియదు అన్నానని ఆయనకే తెలియదు అంటున్నాడు. మనం తెలుసు అనుకుంటే ఏమనుకుంటాడో అనుకొని అంటున్నారా? చెప్పచ్చు, పర్లేదు. ఎందుకంటే మీకు అందరికీ చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ మీరు పాలు ఇచ్చారు, పాలు విడిచేట్టు చేశారు, పెంచారు, పెద్ద చేశారు. ఏమండి, పెద్ద చదువులు కూడా చదివిస్తున్నారు కదా. ఇప్పుడు పాలు విడిచేటప్పుడు ఆ పిల్లోడి వయసు ఎంత ఉంటుంది? ఏమండి, ఇప్పుడు ఒక మాట అనాలేమో, తెలిసి కూడా చెప్పకపోతే అంతేగాని చెప్పరేమో. ఏమ్మా, సమ్మ అంటున్నారు కొంతమంది. సంవత్సరం కాదు, పిల్లోడు పాలు విడిచేటప్పుడు ఎంత ఉంటుంది చెప్పండి? 6 నెలలు, లేకపోతే 7 నెలలు, అంతేనా? ఏమండి, 6 నెలలు వెళ్ళి 7వ నెల వచ్చిద్ది అనేటప్పటికి ఆడికి ఏం చేస్తాడు చెప్పండి? అన్నప్రసనం చేసేస్తారు. ఆ వయసును ఏమంటారు? పాలు విడుచు సమయం. సంవత్సరానికి వాడికి అన్నంలో పడతాడు, పాలు తాగడిక. ఏమండి, కొంతమంది 5 ఏళ్ళైనా పాలు తాగేవాళ్ళు ఉన్నారులేండి, మహానుభావులు కదండి. నిజమే. ఇప్పుడు ఆ పిల్లోడు పాలు విడిచే సమయంలో తీసుకొచ్చింది. ఎక్కడ తీసుకొచ్చింది? దేవుని మందిరానికి తీసుకొచ్చింది. ఏమ్మా, ఎక్కడ తీసుకొచ్చింది? దేవుని మందిరానికి తీసుకొచ్చింది. తీసుకొస్తే ఏం చేసిందండి? ఒక్కోడిని వధించి కూర వండి, ఏమండి, 3 మానికల పిండి పిసికి రొట్టెలు చేసి ద్రాక్షారస తిత్తిని తీసుకొని పిల్లాన్ని తీసుకొని దేవుని మందిరానికి వచ్చి యాజకుడి దగ్గర అంటుంది, అయ్యా, నాకు పిల్లవాడిని ఇమ్మని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన యువతిని నేనే. దేవుడు నా ప్రార్థన ఆలకించి నాకు కుమారుణ్ణి ఇచ్చాడు. ఏమండి, నాకు కుమారుణ్ణి ఇచ్చాడు. నిజమే. ఆ కుమారుణ్ణి ఇచ్చినప్పుడు దేవుడికి నేను చేసుకున్న వాగ్దానం ఏంటంటే, నీవు నా నింద పోగొట్టి. ఏం చెప్పండి? నింద. దీన్ని కూడా వివరించాలంటే కష్టమే. నింద అంటే ఏం చెప్పండి? పిల్లలు లేని వాళ్ళకి ఏముంటుంది? ఒరే, అదేదో ఎదురు వస్తుంది, దానికి పోవాకండి, రా ఎనికి రండి అంటది. అవునా అండి? కర్మజాల ఆ తల్లి వస్తుంది అనుకోండి, ఏమండి, ఎదురు వెళ్ళదు. ఎందుకో? గొడ్రాలు కదా. ఏమండి, అది నిందా కాదా?
నిజమే. ఇంట్లో పేరెంటాలకి, ఆ ఇంట్లో ఇంకేదైనా కార్యానికి ఎవరు చెప్పండి, పిల్లలు లేని వాళ్ళని పిలవరు. ఆ అనుభవాలు మేము అనుభవించాం. ఏమండి, కొన్ని గృహాల్లోకి నన్ను పిలుస్తారు, ఎందుకంటే తప్పక ప్రార్థన చేయాలి. ఆడే ప్రార్థన చేసేది. ఏమండి, ఒక్కోసారి మా ఆవిడ్ని పిలవరు. ఎందుకు అని నేను ఆరాధిస్తే కథది ఏంటి ఆ కథ అంటే పెద్ద వ్యత. ఏమిటండి ఆ వ్యత? ఏమండి, నింద. పిల్లలు లేరనే నింద. పిల్లలు ఉన్నంత మాత్రాన్ని వాళ్ళు పుణ్యాత్తులు, పిల్లలు లేనంత మాత్రాన్ని వీళ్ళు ఏమండి పనికి మాలినోళ్ళు. ఎంత మంచివాళ్ళం మనం. నిజమే ప్రియులారా, దేవుని వాక్యంలో నా నింద పోగొట్టి దేవుడు నాకు కుమారుణ్ణి ఇచ్చాడు గనక నేను ఆ కుమారుణ్ణి దేవుడికే ఇస్తాను అని మొక్కుకున్నాను అని. అలాగమ్మా అని ప్రార్థన చేసి ఏలీ గారు ఆశీర్వదించి పిల్లాడిని తీసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, మళ్ళా పాలు విడుచు వయసు. మన పిల్లలకి ఎంత వయసు? ఎవరు తిరుగుతున్నారు? ఎవరు అంటున్నారు? ఏమండి, దేవుడి సన్నిధిలో ఉంటున్నారా? ఏమండి, లోకంలో ఉంటున్నారా? అన్నమ్మ పిల్లాడిని పాలు విడుచు సమయమున దేవుని మందిరానికి తీసుకొచ్చింది. ఆ పిల్లాడు ఇంటికి వెళ్ళా. మరి తల్లి ఉంటేగా పిల్లోడు ఉండేది అనేవాళ్ళు లేరా అండి? ఉన్నారు. కానీ తల్లి వెళ్ళిపోయింది. ఏమండి, తల్లి ఇంటికి వెళ్ళిపోయింది. పిల్లాడు ఎక్కడున్నాడు? ఏ వయసులో చెప్పండి? ఏంట్రా ఆడు ఓవరకు లేచిపోతున్నాడు ఆ పిల్లోడు అంటే? చిన్నపిల్లోడు కదంటండి, 6, 7, 10 ఏళ్ళు వచ్చినా కూడా పిల్లోడే కదండి. నిజమే, దేవుని స్తోత్రం. కానీ సమయంలో ఎంత చిన్నవాడు చెప్పండి? పాలు విడిచిన వయసు. ఆయన అక్కడ పడేసింది, వెళ్ళిపోయింది. దేవా నీ స్తోత్రం, నీ ఇష్టం అంది. ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పడుకోబెట్టాడు? ఏలీ గారు దేవుని మందసము దగ్గర పడుకోబెట్టాడు. ఆయన నిద్రపోతున్నాడు. అర్ధరాత్రి పూట ఒక పిలుపు వినబడింది. ఏమని? సమయలు అని. లేచాడు, పరిగెత్తుకొని పోయాడు. ఎక్కడ పోయాడు చెప్పండి? ఏలీ గారి దగ్గరికి వెళ్ళాడు, పాస్టర్ గారి దగ్గరికి. అయ్యగారు పిలిచారా నన్ను అన్నాడు. నేను పిలవలేదురా, నిద్ర ఇసుకిస్తున్నావు, పడుకోబా అన్నాడు. మళ్ళా రెండోసారి పిలిచాడు ఆయన, సమయంలో. మళ్ళా లేచిపోయాడు. అయ్యగారు మళ్ళా పిలిచారు కదండి మీరు అన్నాడు. నేను పిలవలేదంటే మళ్ళీ వస్తావేంది అని ఆ మొద్దు నిద్ర అప్పుడు వదిలింది పాస్టర్ గారికి. ఏమన్నాడంటే, ఈసారి నిన్ను ఎవరన్నా పిలిస్తే ఏమన్నాడండి? యెహోవా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞిమ్ము. ఎవరు చెప్పారు మాట చెప్పండి? ఎవరైనా? గురుగారు. ఎవరు చెప్పండి? గురువుగారు. నిజమే, ఎన్ని ఎదురింపులున్నా, ఎన్ని సమస్యలున్నా గురువుపదేశం మర్చిపోకూడదు. ఏమండి, గురువును మర్చిపోయేవాడు ఏమవుతాడు చెప్పండి? గురు లేకుండా తిరుగుతాడు. నిజమే ప్రియులరా. గురువు ఎవరో? ఏలీ గారు. ఏలీ అనే దైవజనుడిని దేవుడు సమూయేలుకి గురువుగా పెట్టాడు. ఈ గురువుపదేశం ఏంటంటే, ఏదైనా నీకు స్వరం వినబడితే నువ్వేం చెప్తావు తెలుసా? యెహోవా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞిమ్మయ్యా అన్నాడు. ఏమండి, ఇప్పుడు లేచాడు ఆయన, పడుకున్నాడు. సమూయేలు కూడా పోయి పడుకున్నాడు. పడుకున్న తర్వాత ముమ్మారు సమూయేలు అని పిలిచాడు దేవుడు. లేచాడు, ఒకటే మాట అన్నాడు, మోకాళ్ళు పెట్టి. ఏమన్నాడు చెప్పండి? ఏమండి, యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, నీ మాటలు నాకు కావాలా, ఏంటో నీ ఉద్దేశం చెప్పయ్యా అని అడిగాడు. అలాగైతే దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం వింటున్నామా? ఆ పిల్లాడు వింటున్నాడండి. ఎందుకు వింటున్నాడే అంటే అతడు గురువుపదేశము పొందాడు, గురువు మాట
గౌరవించాడు. మనకు గురువు లేదు. చెప్పండి. పెద్దోళ్ళు అంటారు వీడికి గురువు లేదు, దయ్యం లేదురా. దయ్యం లేదు వీడికి. ఏం లేదు చెప్పండి. గురువు లేదు, దైవం లేదు. ఏమండి? గురువు దైవము ఏమండి మనం చదువుకునేటప్పుడు నేర్పిస్తారు పాఠం, శ్లోకం. ఏం చెప్పండి? మాతృదేవో భవ అంటే అర్థం తెలుసా మీకు? పితృదేవో భవ అంటే అర్థం తెలుసా? మూడవది ఆచార్య దేవో భవ. నాలుగవది అతిథి దేవో భవ. ఏమండి? మొదటి దేవుడు ఎవరు చెప్పండి? తల్లి. తల్లిలో మొట్టమొదట దేవుడు ఉన్నాడు. రెండో అంశ ఎవరు చెప్పండి? తండ్రి. తండ్రిలో దేవుడు ఉన్నాడు. మూడో అంశ ఎవరు చెప్పండి? ఆచార్యుడు. ఆచార్యుడు అంటే గురువు. అందుకే కొట్టి తిట్టి లేకపోతే ఏడిచి పోని వాడిని లోపలికి పంపించి, ఏమండి మా అల్లుడిని లోపలికి పంపించి నేను గేట్ కాడ కూర్చునేవాడిని. ఇప్పుడు లేడులే, వాడు ఎక్కడో హైదరాబాద్ అవతల ఉన్నాడు. ఆడిని బళ్ళలోకి పంపించి నేను వాకిట్లో కూర్చునేవాడిని. ఆడేం చేసేవాడు? మావా మావా అని ఏడిచేవాడు. నేను ఏనే ఉన్నానులే అయ్యా, చదువుకో అయ్యా అనేవాడిని. ఎందుకోసం? ఆడు బాగుపడతాడని. ఎక్కడ బాగుపడాలా? గురువుగారి దగ్గర బాగుపడాలి. ఏమండి? వీడంతా గురువు అని అంటే బాగుపడతాడు వాడు. జాగ్రత్త సుమా. నీ జీవితం బాగుపడాలి అంటే ఏం కావాలి చెప్పండి? గురూపదేశము కావాలి. గురూపదేశము కావాలి. గురువును గౌరవించడం ఆశీర్వాదకరం. ఏమండి? నిజమే. గురూపదేశాన్ని మోకరించి పాటించాడు. ఎవరు చెప్పండి? సమూయేలు. ఇప్పుడు దేవుడు చెప్తూ వచ్చాడు. గొప్ప దైవ సేవకుడు అయ్యాడు. ఎవరు చెప్పండి? సమూయేలు. దేవుడు చెప్పినంత విన్నాడు, మనసులో దాచుకున్నాడు, దీవెన పొందాడు. నిజమే ప్రియులరా. మనం కూడా ఏం చేయాలంటే గురూపదేశాన్ని వినాలి. మన గురువు ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడు మనకిచ్చిన దైవజనుడు. దైవజనుడు మాట వినాలి, దేవుని మాట కూడా వినాలి. ఏమండి? దైవజనుడి మాట నేను విన్నంటే కుదరదు. దేవుడు పిలిచినా కానీ సమూయేలుకి అర్థమో కాల. అర్థమైందా? కాల. ఎందుకంటే ఆ దేవుని భాష అర్థం చేయడానికి ఏమండి దేర్ ఈజ్ ఎ నెసెసిటీ మీడియేటర్ కదా, మధ్యవర్తి యొక్క ఆవశ్యకత అక్కడ ఉంది. దైవ స్వరం నువ్వు వినాలి, అర్థం చేసుకోవాలి అంటే మధ్యలో కూడా కావాలి. ఈ మధ్యలో వాడే ఎరుమహోడు. అడేవుడు చెప్పండి? గురువు, ఆత్మీయ గురువు. ఆడికి దేవుడు ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ మనమా? వాడంతా వాడి కెపాసిటీ అంత. నేను లేకపోతే వాడు ఏమైపోయాడు తెలుసా? వాడు ఎప్పుడో చచ్చేవాడు. బతికిచ్చి బతకరా అని చెప్పాను నేను. ఏమండి? ఎంత తెలివిగలవాళ్ళమో, ఎంత తెలివిగా మాట్లాడతామో. కానీ దేవుని బిడ్డలారా, దైవ క్రమాన్ని పాటిస్తే దీవించబడతావు. ఇప్పుడు వెనక్కి వద్దాం దేవుని వాక్యంలో నుంచి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం మరొకసారి చదువుకుందాం. మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి. చాలు. ఇక్కడ 2 ప్రేమలు ఉన్నాయి. తండ్రి ప్రేమ. తండ్రి ప్రేమలో 2 కోణాలు ఉన్నాయి. ఏమండి? చూపెనో, అనుగ్రహించను. ఎందుకంటే ఆ వచనంలో అనుగ్రహించను అనే దగ్గర ఒక నంబర్ ఇస్తుంది. ఆ నంబర్లో కింద భాగంలో ఏం రాస్తుందండి? మనకెట్టి ప్రేమ చూపెను. అంటే మొట్టమొదటి అనుగ్రహించబడిన ప్రేమ, రెండవది చూపబడిన ప్రేమ. బాగా వినాలి. 2 రకాల ప్రేమాంశాలు. తండ్రి ప్రేమలో 2 పాదాలు ఉన్నాయి. మొదటిది ఏం చెప్పండి? అనుగ్రహించబడిన ప్రేమ. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకుంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. గాడ్ గిఫ్టెడ్ హిమ్ ఫర్ అవర్ సిన్స్
ఏమండి? మన పాపాల కొరకు దేవుడు తన కుమారుణ్ణి మన కోసం ఇచ్చాడు. అది ఇచ్చిన ప్రేమ. ఏమండి? ఇచ్చిన ప్రేమ. ఇంకో మాట, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వాక్యం, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని మన కోసము పంపెను. విన్నదా? ఏమండి? అనుగ్రహించబడిన ప్రేమ. మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఇది అనుగ్రహించబడిన ప్రేమ. ఏమండి? ఆయన ఈ లోకానికి వచ్చి, ఏమండి, రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనం ప్రకారం పాపులను రక్షించడానికి ఆయన పాప శరీరాకారంతో వచ్చి, ఏమండి, 2 కొరింథీ 5:17 ప్రకారం ఆయన పాపముగా చేయబడి ఆయన పాపులను రక్షించడానికి పాప క్షమాపణ కొరకు తన రక్తమును చిందించి పాప క్షమాపణ తెచ్చి, ఏమండి, దేవునికి కుమారులుగా కుమార్తెలుగా చేశారు. ఇది అనుగ్రహించబడిన ప్రేమ. దేవుడు అనుగ్రహించాడు. అనుగ్రహించబడిన ప్రేమ ఉన్న క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆ కార్యము చేశారు. ఇది మొదటి పాదం. రెండవది ఇప్పుడు మరలా చదువుదాం. తండ్రి మనకెట్టి ప్రేమ చూపెనో. తండ్రి మనకెట్టి ప్రేమ చూపెను. ఎటువంటి ప్రేమ చూపించాడు? ఈ ప్రేమను గురించి ఏం చెప్పాలి? ఎటువంటి ప్రేమ? ఎంత గొప్ప ప్రేమ అంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి. ఇప్పటికే అరగంట అయిపోయింది. చాలా మంచి మాటలు ఉన్నాయి. జ్ఞాపకం చేస్తూ ఒక్క ముఖ్యాంశాన్ని జ్ఞాపకం చేయాలని నేను ఈ పూట మీ ముందు నిలబడ్డాను. ఆ ప్రేమను వర్ణించడానికి ప్రయత్నిస్తాను. ఏమండి? మొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఏమా? అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఒకటి. ఏమండి? అక్కడ చాలా మాటలు ఉన్నాయి. మనము భక్తిహీనులుగా ఉండగా, మనము బలహీనులుగా ఉండగా, మనము పాపులముగా ఉండగా, మనము శత్రువులముగా ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఇది మొదటి మాట. ఇది ప్రేమ. తన ప్రేమను వెల్లడిపరిచారు. వెల్లడిపరిచిన ప్రేమ. ఇంకో మాట, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మీ నిమిత్తము తన్ను తాను బలిగాను అర్పణగాను అప్పగించుకొనెను. ఏం చేశాడట? అప్పగించుకొనెను. ఎవరి కోసం? మన కోసం. అంటే మనం ఎట్టున్నాం? ఏమండి? దుర్వాసనగా ఉన్నాం. కీర్తనల గ్రంథంలో 113లో ఏమండి 13వ వచనం అనుకుంటాం, మనం ఇలా చదువుతాం. ఏమని చదువుతామంటే వచనం గుర్తులేదు. ఏమండి? మనము ఏమండి ఆయన దరిద్రులను పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తెను. ఆయన దీనులను దరిద్రులను మంటి నుండి పెంట కుప్ప మీద నుండి పైకెత్తను. ఎట్టున్నాం మనం? ఏమండి? పెంట కుప్పల్లాగా ఉన్నాం. ఒక్కొక్క ఆయన ఏమండి తెల్లని బట్టలు వేసుకొని సూటు బెల్టు పెట్టి షూ వేసి ఉద్యోగానికి పోయి ఉద్యోగంలో ఉద్యోగం చేసి టిప్పు టాప్గా అత్తరు చల్లుకొని పోయి అంతా అయిపోయి డ్యూటీ అయిపోయిన తర్వాత వస్తా జీతం తీసుకుని ఏం చేస్తాడు తెలుసా అండి? మనం అట్టా బజారుకి వెళ్తున్నప్పుడు బురదగుంటలో పడుకొని ఉంటాడు. ఆయన పోయేటప్పుడు ఎట్టపోతాడు? తెల్లని బట్టలు, తలతల మెరిసే బట్టలు, అత్తరాసిన ఏమండి 6 మైళ్ళ దూరం కొడతా ఉంటుంది. ఏమండి బోటు టకా టికా నడుస్తూ ఉంటాడు. ఆయన జీతం చేతికి వచ్చిన రోజు ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఆయన అడ్రస్ ఏడా అంటే బురదగుంటలో. ఏంట్రా అబ్బాయి ఏడ పడుకున్నావు, ఇంత పెద్ద ఆఫీసరు అంటే, నా ఇష్టం, ఇదేంటంట నా డబ్బులు నా ఇష్టం
ఏమండి ఎక్కడున్నాడు వాడు? పెంట కుప్ప మీద ఉన్నాడు. ఏమండి నేల నుండి దరిద్రులను పెంట కుప్ప మీద ఉన్న వాళ్ళ దగ్గర ఏం వాసన వస్తుందో చెప్పండి. ఏమంటే గుమ్మకు మాత్రం వాసన వస్తుందా? అవును, దుర్వాసన కొడుతున్న మన బ్రతుకులను పరిమళ వాసనగా చేయడానికి ఆయన మన నిమిత్తము తన్ను తాను బలిగాను అర్పణగాను చేసుకున్నట్ట. ఏమా ఇంకో మాట, ఎఫెసీ పత్రిక 5:27 ఏమంటే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను మచ్చైనను దాగైనను అతిది మరి ఏది ఉండకూడదని పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా తన ఎదుట నిలువబెట్టుకొనవలనని ఉదక స్నానము చేయించి దాన్ని పవిత్రపరచుట కొరకై తన్ను తాను బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు. ఇంతటితో సరిపోయిందా? ఇది ఎప్పుడు మనం చెప్పుకునే మాట. నిజంగా ఆ ప్రేమను వర్ణించడానికి ఏమండి మాటలు చాలు. ఇందుకోసం నేను దేవుని వాక్యం చదువుకుంటూ పోతూ ఉన్నప్పుడు ప్రియులారా మీకు గుర్తుండే ఉంటుంది, ఒకసారి మనం పిచ్చుకన గురించి చెప్పుకున్నాం. 84వ కీర్తన 2వ వాక్యంలో 2 పక్షులు ఉన్నాయి. ఏంటి చెప్పండి? ఒకటి పిచ్చుక, రెండోది ఏంటి చెప్పండి? వాన కోవెల. గుర్తున్నాయా? గుర్తుండేవాళ్ళు చెప్పండి చాలు. ఏంటి చెప్పండి? ఒకటి పిచ్చుక, రెండవది వాన కోవెల. ఈ రెంటిని గురించి మనం ధ్యానం చేస్తాం, గుర్తుందా? ఇంకొకటి కావాలని ఆశ కలిగింది నాకు. కావాలని ఆశ కలిగి నేను వాక్యం చదువుకుంటూ వెళ్తున్నప్పుడు 102వ కీర్తనలో నాకు ఇంకొక పక్షి తగిలింది. ఆ పక్షిని గురించి ధ్యానం చేసినప్పుడు ఈ ఆదివారం ఆరాధన వాక్యం కొరకైన ప్రేరేపణ నాకు కలిగింది. చదువుదాం అన్నమాట. 102వ కీర్తన 6వ వాక్యం. 102వ కీర్తన, నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను. చాలండి. ఏంటంటే అది అడవిలోని గూడబాతు. బాగా వినాలి. దీన్ని ఇంగ్లీష్లో పెలికాన్ అంటారు. పెలికాన్, PILEON. పైలాన్ అని కొంతమంది అంటారు, పెలికాన్ అని కొంతమంది అంటారు. ఏమండి ఇది చాలా పెద్ద నోనబుల్ బర్డ్, చాలా గొప్ప పక్షి. ఈ పక్షి కొన్ని ఎంబ్లమ్స్లోనూ కొన్ని సింబల్స్లోనూ కనబడుతుంది. చాలా మంచి పక్షి. ఈ పక్షి ముక్కు పొడవుగా ఉంటుంది. పక్షి ఎంత ఉంటుందో ముక్కు అంత ఉంటుంది. ఏమండి దాని ముక్కు కింది భాగంలో పెద్ద సంచి ఉంటుంది. చూసారా మీరు ఎప్పుడన్నా? ఏమండి పొడవాటి రెక్కలు ఉంటాయి. ఏమండి ఈ పక్షి చేపలే తింటుంది. ప్రత్యేకించి ఎక్కడ తింటుందో తెలుసా అండి? సరస్సుల్లోనే తింటుంది. ఏమండి సరస్సుల్లో నీటి మడుగుల్లో ఉంటుంది అది. ఈ పక్షి ఏమండి సరస్సుల్లో నీటి మడుగుల్లో ఉండే పక్షి. దీనికి ఒక లక్షణం ఉంది. ఇది ఆహారం దొరికిన దగ్గర ఏమండి సరస్సులో, మంచినీటి సరస్సులో చేపలు తీసుకొని గబగబా సంచులు వేసుకుంటుంది. పట్టుకొని ఏం చేస్తుంది? సంచులు వేసుకుంటుంది. తర్వాత తీసుకెళ్ళి తను తింటుంది, తన పిల్లలకు కూడా పెట్టింది. ఎంత మంచి పక్షో కదండి. అయితే దీనికి ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటంటే, ఒకసారి ఇది ఉండే ప్రాంతంలో ఆహారం కరువు అయిపోద్దట. ఎందుకంటే సరస్సులు ఎల్లకాలం నీటితో ఉంటాయా? ఉండవు. అవి ఏం చేస్తాయంటే నీరు తగ్గిపోతాయి, బురద ఎక్కువైద్ది. బురద ఎక్కువైనప్పుడు వాటికి ఆహారము దొరకదు. అందుకని ఏం చేస్తాయి? ఆ దేశంలో ఉన్న పక్షి భారతదేశానికి వలస వస్తుంది. తెలుసా మీకు? మన దేశానికి కూడా కొన్ని పక్షులు ఏమొస్తాయి చెప్పండి? వలస వస్తాయి. నిజమే ప్రియులారా. ఈ యొక్క పెలికాన్ పక్షి ఆయా దేశాలకు వలస వెళ్ళే లక్షణం, గుణం ఉంది. అయితే ఇది కూడా గుడ్లు పెట్టుద్ది, పిల్లల్ని చేస్తుంది, పిల్లల్ని పెంచుద్ది. ఏమండి గుడ్లు పెట్టి పిల్లలు చేసి పిల్లల్ని పెంచే ఈ పక్షి ఒకానొక సమయంలో దానికి అగ్ని పరీక్ష వస్తుందట. దానికి అగ్ని పరీక్ష.
అందుకనే ప్రియులరా, ఇంగ్లాండు దేశపు రాణి ఈ పక్షిని గురించి 1573లో పెలికాన్ పోర్ట్రైట్ అనే ఒక చిత్రాన్ని తయారు చేసుకుందట. ఆ చిత్రం ఇప్పుడు నా దగ్గర ఉంది, నా ఫోన్లో గూగుల్లోంచి డౌన్లోడ్ చేశా. ఆ పక్షి తనుగా ఆమె పోల్చుకుంది, తన ప్రజలు తన పిల్లలుగా పోల్చుకొని ఆ పక్షి బొమ్మతో ఒక ఎంబ్లం తయారు చేయించుకుందామా. ఎప్పుడు 1573లో. ఆ తరువాత ఆమె తనను ఆ పక్షితో పోల్చుకున్న ఆమె రియలైజ్ అయ్యి, దిస్ నాట్ మైన్, ఏమండి, దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇది దేవునికి యేసు క్రీస్తు ప్రేమకు సాదృశ్యమైన పక్షి అని ఏం చేసిందంటే 1611లో, ఏమండి, అప్పుడే క్రొత్తగా ఇంగ్లీష్ బైబిల్, కింగ్ జేమ్స్ వెర్షన్ అనే ఇంగ్లీష్ బైబిల్ మొదటి ఎడిషన్ వచ్చిందట. మొదటి ఎడిషన్. ఈ మొదటి ఎడిషన్ వచ్చినప్పుడు ఆ ఎడిషన్కు ఫ్రంట్ పేజ్, ఏమండి, మెయిన్ పేజీ, ఫ్రంట్ పేజీలో కింది భాగంలో ఈ పెలికాన్స్ పక్షిని, ఆ పక్షి పిల్లలు కనపడేటట్టుగా ఒక బొమ్మ వేయించి, ఏమండి, బొమ్మ వేయించి అక్కడ ఏం పెట్టిందంటే, ఏమండి, పెలికాన్ ఇన్ హర్ పిటీ అని పెట్టింది. పెలికాన్ ఇన్ హర్ పిటీ అని పెట్టింది. ఎందుకు అలా పెట్టింది అంటే, ఆ బొమ్మ, ఏమండి, ఎవరికైనా ఎల్ షద్దాయ్ ప్రేయర్ ఫెలోషిప్ కాన్ఫరెన్స్ యొక్క గ్రూపు మీకు వస్తుంటే అందులో పెట్టాను ఈ చిత్రాలన్నీ, మీరు చూడండి. ఈ పక్షి నిలబడి ఉంటుంది, ఈ పెలికాన్ పక్షి. దీన్నే ఏమంటారంటే గోడ బాతు, మన తెలుగు భాషలో. ఈ గోడ బాతు నుంచొని ఉంటుంది. ఈ గోడ బాతు నుంచొని తన పొడవాటి ముక్కును తన గుండెల్లో గుచ్చుకుంది. ఏమ్మా, ఎక్కడ గుచ్చుకుంది? వినేవాళ్ళు చెప్పండి. ఎక్కడ గుచ్చుకుందమ్మా? గుండెల్లో గుచ్చుకుంది. ఆ గుచ్చుకున్న ఆ నోట్లో నుంచి రక్తం బొట్లు బొట్లుగా కారుతుంది. కింద పిల్లలు ఉన్నాయి. ఆ పిల్లలు నోరు తెరుచుకొని ఆ తల్లి ముక్కుకెళ్ళి ఎదురు చూస్తున్నాయి. ఈ ముక్కు పొడుచుకున్నప్పుడు ఆ పొడుచుకున్న ముక్కులో నుంచి కారుతున్న రక్తధారలు ఎక్కడ పడుతున్నాయి తెలుసా? ఆ పిల్లల నోట్లో పడుతున్నాయి. ఇంతకీ అసలు కథ ఏంటంటే, ఈ పక్షి వలసపోయిద్ది అని చెప్పాను కదా. ఒకవేళ వలసపోవడానికి అవకాశం లేదనుకోండి, ఎందుకని? పిల్లలండి, చిన్న పిల్లలు, వాళ్ళని వేసుకొని చర్చి కాడ వచ్చేది, వాళ్ళు వరకు పారికి ఆడుతుంటారు, వాళ్ళు చేస్తుంటారు, ఏం చేద్దామండి కదా పిల్లలు. నిజమే, నిజమే ప్రియులరా. ఈ పక్షికి కూడా పిల్లలు ఉన్నాయి. ఆ పిల్లలు చిన్నవిగా ఉన్నాయి, స్మాల్. ఇది పోవాలంటే దేశాలు దాటి ప్రయాణమో చెయ్యాలి. ఈ పిల్లలు వేసుకుని వెళ్ళగలదా? ఈ పిల్లలు వెళ్తాయా? ఎగరగలవా? ఎగరలేవు కదా. మరి చిన్నపిల్లలు ఎంతకాలం ఉంటాయి ఆహారం లేకుండా? పెద్దదైతే కొంతకాలం ఉంటుంది. ఈ పిల్లలు ఎంతకాలం ఉంటాయి చెప్పండి? ఉండలేవు కదా. అవి మెల్లమెల్లగా సమస్యల్ని పోతూ ఉంటాయి. తల్లి ఆడ ఎడ ఆ పురుగు ఈ పురుగు తెచ్చిపెట్టినా అవి ఆహారం చాలక చనిపోయే స్థితిలో ఉన్నప్పుడట ఈ పక్షి ఏం చేసిందంటే తన పొడవాటి ముక్కు తన గుండెలో గుచ్చుకుంటుందట. గుచ్చుకొని ఆ ముక్కుతో రక్తాన్ని ఓడుతూ ఆ రక్తం ఆ బిడ్డల గొంతుల్లో పోసిద్దట. ఏమ్మా, ఎక్కడ పోసింది? ఎప్పుడన్నా ఈ పిల్లలకు పోసావా? ఏమండి, ఆ రక్తాన్ని ఆ గొంతులో పోసుద్దట. గొంతులో పోసినప్పుడు ఆ పిల్లలు ఏమవుతాయి చెప్పండి? బతుకుతాయి. రక్తం ఏంటి చెప్పండి? జీవం. ఏమండి, ఏ ఆహారం దొరకనప్పుడు తన ప్రాణాలే ఆ బిడ్డలకు ఆహారంగా పోసే అద్భుతమైన ప్రేమ ఎందులో ఉంది చెప్పండి? ఈ పైలాన్ పక్షిలో ఉంది. దాన్ని ఏమంటారు చెప్పండి? గోడ బాతు. ఏమ్మా? గోడ బాతు. అందుకే ఈ రాణి ఏం పేరు పెట్టిందండి దీనికి? ఏం పేరు పెట్టిందంటే పెలికాన్ ఇన్ హర్ పిటీ. ఏమండి? పెలికాన్ ఇన్ హర్ పిటీ అని పేరు పెట్టింది. అందుకనే
ఈ యొక్క చిత్రీకరణను పెద్దలు ఏమని రాశారంటే, ప్రియులరా, ఈ యొక్క తల్లి పెలికాన్ పిల్లలను తన రక్తాన్ని ధారవోసి పోషించే ఆ గొప్ప సన్నివేశాన్ని ఏమన్నారంటే స్వయం త్యాగం. ఏమన్నారు చెప్పండి? స్వయం త్యాగం అన్నారు. ఎందుకో తెలుసా? ఆ బిడ్డలు చావటం ఈ తల్లికి ఇష్టం లేదు. ఏమా, ఆ బిడ్డలు చావటం ఈ తల్లికి ఇష్టం లేదు. తనైనా చస్తుంది కానీ తను కన్న బిడ్డల్ని చావలేదు. యేసయ్య ఏమన్నాడండి? ఏమండి? మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం మీ తర్వాత చదువుకోండి. ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఏమండి దాన్ని విరిచి వారికి ఇచ్చి ఏమన్నాడండి? ఇది మీ కొరకైనా నా శరీరం, దీన్ని తీసుకొని తినండి. ఎవరి శరీరం అంట? ఆయన శరీరం. ఎవరు ఇస్తున్నారు? ఆయనే ఇస్తున్నాడు. ఏమండి? తినమని అంటున్నాడు. అంటే నన్ను తినండి అంటున్నాడు ఆయన. ఏమండి? మీ ఆకలి తీరాలంటే ఎవరిని తినమంటున్నాడు? ఏమండి? ఆ గోడ బాతులో ఉన్న ప్రేమ, అద్భుతమైన ఆ ప్రేమ ఎవరిలో ఉంది చెప్పండి? మన యేసయ్యలో. రెండో మాట, ఆయన గిన్నె చేత పట్టుకొని ఏమనండి? ఇది మీ కొరకై చిందించబడుతున్న నిబంధన రక్తం, మీరు దీన్ని తీసుకొని తాగండి. ఏమన్నాడు చెప్పండి? మీరు దీన్ని తీసుకొని తాగండి. ఇంకో మాట యోహాను సువార్త 6వ అధ్యాయంలో అన్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గల. తన బిడ్డలైన మనం ఎక్కడ ఓడిపోకూడదని, ఎక్కడ పడిపోకూడదని మనల్ని ఆకలి తీర్చడానికి తన శరీరాన్ని ఆహారంగా ఇచ్చాడు. మన దప్పిక తీర్చడానికి తన రక్తాన్ని పానీయంగా ఇచ్చాడు. ఇప్పుడు ఆ తల్లి ఏం చేసింది చెప్పండి? తన గుండెను చీల్చి రక్తాన్ని ఓడ్చి ఆ పిల్లల ఆకలి తీర్చి బ్రతికిచ్చింది. మరి ఆ తల్లి ఎక్కడో రాలిపోతుంది. ఆ తల్లి కొన్ని సంతోషం ఏంటి తెలుసా? నేను చచ్చినా ఏమండి, కొంతమంది తల్లులు పిల్లలు ఎట్టన్నావా అని, నేను తింటే చాలు, నేను బతికితే చాలు, నాదే చాలు. ఏమండి? అందుకని యెషయా ప్రవక్త యేసయ్య ద్వారా అన్నాడు. ఏమన్నాడండి? ఏమండి? స్త్రీ తన చంటి పిల్లను మరచునా? ఏమండి? మరుతారా మరవరా? నిజం చెప్పండి, అబద్ధం వద్దు. ఏమండి? మర్చిపోకపోతే చెత్తబొట్టలు ఎందుకు వేస్తున్నారు? కన్నావుగా, నెత్తురు గారిందిగా, ప్రాణం పోసి కన్నావుగా, చెత్తబొట్టలు ఎందుకు వేసా? డబ్బులకు అమ్ముకోట్లా? అమ్ముకుంటున్నారు లేదా? తల్లి ప్రేమ అనేది నిజమైన తల్లి ప్రేమ ఎక్కడ కనపడుతుందండి? ఈ గోడ బాతులో కనపడుతుంది. కన్నది, కన్న బిడ్డలో చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు తాను చచ్చైనా సరే, ఏమండి, తన ప్రాణం పోయినా సరే తన రక్తాన్ని ధారబోసి ఆ బిడ్డలను బ్రతికిస్తుంది. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ 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 ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. తండ్రి మనకెట్టి ప్రేమ చూపెను. ఎటువంటి ప్రేమ చూపించాడండి? ఏమండి? ఎటువంటి ప్రేమ చూపించాడు? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం, ఆయన మన పాపాల కొరకు తన్ను తాను అపరాధ పరిహారార్థ బలిగా చేసుకున్నాడు. తను తానే, ఏమండి, తనను తానే, ఏమండి, తనను తానే. యోహాను సువార్త 10వ అధ్యాయంలో అన్నాడు, ఇంకెవడు నా ప్రాణాన్ని తీయలేడు, నా ప్రాణాన్ని నేనే పెడుతున్నా. నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తీసుకోవడానికి అధికారం ఉంది. నన్ను నేనే చంపుకుంటున్నా. ఎందుకు చంపుకుంటున్నాను? నా బిడ్డల కోసం, నా గొర్రెల కోసం. అవి నశించిపోకూడదని నేను వాటి కోసం నా ప్రాణము ధారపోస్తున్నా. ఇట్ ఈస్ మై బ్లడ్, నా రక్తం.
మీరు సావకుండా బతకడానికి మీ కొరకు నేను కార్చిన రక్తం. వాట్ ఎ వండర్ఫుల్ లవ్ ఇట్ ఈజ్. ఎంత గొప్ప ప్రేమ అండి. నిజంగా ఈ ప్రేమ అనుభవిస్తున్నా నీవు. ఏమండి, ఈ ప్రేమ అనుభవించి పాపాన్ని విడిచిపెట్టి రక్షింపబడ్డావు, దేవుని బిడ్డగా చేయబడ్డావు, సంఘ బిడ్డగా చేయబడ్డావు. రెండవది, ప్రతి ఆదివారం ప్రతి ప్రభు దినం యేసు రక్తాన్ని త్రాగుతున్నావు, యేసు శరీరాన్ని భుజిస్తున్నావు, ఆయన్ని తింటున్నావు, ఆయన్ని తాగుతున్నావు. అలాగైతే ఇప్పుడు రండి ముగింపులోకి. 103వ కీర్తన దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవా నీకు చేసిన ఉపకారములలో నీవు దేనిని ఎన్నిసార్లు మర్చిపోయి ఉంటావు చెప్పండి. ఆయన ప్రేమను ఎన్నిసార్లు తెలుసు, తెలియకనా? ఏమండి, తెలియకనా? తెలుసు. ఏమండి, నో ఎవ్రీథింగ్, అంతా తెలుసు. బైబిల్ అంతా తెలుసు. ఏమండి, వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, ఆరాధన తెలుసు, పాటలు తెలుసు, అన్నీ తెలుసు. కానీ దేవుని ప్రేమను ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు కుదరదులే, ఇప్పుడు ఏడొల్లయిద్దులే. ఏమండి, నీ కొరకు తన రక్తాన్ని ధారబోసిన దేవుని ప్రేమ ముందో ఇప్పుడు ఆలోచించుకో. నువ్వు ఎలా కనబడుతున్నావు? నువ్వు ఎలా కనబడుతున్నావు చెప్పండి? ఆయన ప్రేమ ముందు ఏమండి, ఒక ఒగుడాకు కంటే తక్కువగా కనబడుతున్నావు నువ్వు కదా? నిజమే ప్రియులారా, ఒక ఒగుడాకు కంటే తక్కువ. విలువలేని ప్రేమనిది, అద్భుతమైన ప్రేమ నీ కొరకు చూపిన యేసయ్య ప్రేమ. అలాగైతే ఈ ప్రేమకు నువ్వేమిస్తావు? ఏమిస్తే నీ రుణం తీరుతుంది చెప్పు? యేసయ్య చూపిన ఈ ప్రేమకు ఏమిస్తే రుణం తీరుతుంది? యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకేమే చెల్లించదను అంటున్నాడు కీర్తనకారుడు. ఏమిచ్చినా రుణస్థలమే. అందుకే నా కుమారుడు నీ హృదయమునో నాకిమ్మో అని అడుగుతున్నాడు ఆయన. ఏం కావాలట? నీ హృదయం కావాలి, అందులో స్థానం కావాలి, అందులో ఆయనకు ఆరాధన కావాలి. ఆరాధిస్తున్నామా? ఆయన కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా? లేకపోతే చూద్దాంలే, అందరూ పోయిన తర్వాత ఆఖరిలో పోయి సందా వేసి వద్దాంలే గోవింద్ గారిలాగా అనుకుంటున్నామా? జాగ్రత్త. నేను ఇంతగా ప్రేమించిన ప్రభువును నువ్వెంత ప్రేమిస్తున్నావో తేలిపోతుంది ఈ పూట. మెనే టెకేల్ ఉఫార్సీన్. నీ ప్రేమ తక్కెట్లో తేలిపోతుందా, తూగుతుందా? ఆలోచించుకో, ఒక్కసారి పరిశీలించుకో. ప్రభువా, నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా, ఈ ప్రేమను నిర్లక్ష్యం చేస్తే నన్ను క్షమించు ప్రభువా, నీ ప్రేమకు తగిన విధంగా జీవించేటట్టు సరిదిద్దు ప్రభు అని ఆయన ప్రేమను కొనియాడదాం, కృతజ్ఞత చెల్లిద్దాం. అతి కృప వాక్యమైన మనకు అందరికీ ప్రభు అనుగ్రహించును గాక. దేవుడు తన మాటలను ఆశీర్వదించును గాక. ఆమేన్.